ఈ వాక్యం ఎక్కడుందంట? సెపరేట్. నా హృదయములో ఉంది, నా బాధలలో అదే నాకు. చాలా మందికి వాక్యము గుండెల్లో ఉండలేదు. ఎక్కడ ఉంటుందంటే సెల్ ఫోన్ లో ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడు వీడు బైబిల్ తేడు ఏంటి, ఇలాంటి కోటాలకు వచ్చినప్పుడు కూడా బైబిల్ తేడు. ఏం చేస్తాడంటే లింగి ఊపుకుంటూ 30,000 రూపాయలు సెల్ ఫోన్ తెస్తూ ఉంటాడు. కీర్తన 32:4 కానీ ఈ సెల్ ఫోన్ ఎత్తుకెత్తా ఉంటాడు. అది కదా నా ప్రియదుడు. ఈరోజు బైబిల్ మోయడానికి నువ్వు సిగ్గుపడతా ఉన్నావు, బైబిల్ తేడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నేను అంటాను, రేపు పొద్దున దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి కూడా దేవుడు సిగ్గుపడతాడు. ఇలాంటి వాడిని నేను దీవించాలి, ఇలాంటి వాడిని నేను ఆశీర్వదించాలని చెప్పేసి దేవుడు కూడా నిన్ను సిగ్గుపడతాడు. దేవునికి స్తోత్రం. చెప్తా, 2 చేతులు పైకి ఎత్తుదామా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని గుండెలో పెట్టుకోవాలి. నా ప్రియ దేవుడు, బిడ్డలకి మనం తప్పు చేసినప్పుడు, దారి తప్పిపోతున్నప్పుడు వాక్యం ద్వారా వాడిని సేవకులు గద్దిస్తూ ఉంటాం. ఈరోజు చూడండి, సంఘంలో ఒక యవనస్తుడు ఏమనంటే అంటున్నాడు, ఏం చేస్తాను చెప్పండి? సెపరేట్. నువ్వు తప్పు చేస్తున్నావు, యవనస్తుడు దారి తప్పిపోతున్నాను, పాస్టర్ వాక్యం చెప్పగానే ఇక ఆ వారం నుంచి మళ్ళీ 2వ వారం గుళ్ళోకి రాడు. గుళ్ళమనేస్తాడు. ఏంటంటే పాస్టర్ గారు అంత మాట అనొచ్చాం, నన్నే అన్నాడు. నిన్నంటే పాస్టర్ గారు ఏమొస్తా చెప్పండి? నిన్ను అనడం వల్ల పాస్టర్ గారికి ఏమైనా 2 లక్షలు కలిసి వస్తాయా? కలిసి రాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు సరైన మార్గంలో నడిచి, నువ్వు బాప్తిస్మం పొందుకొని రక్షణ మార్గంలో నడిస్తే పరలోకములో దైవజనులకు గొప్ప బహుమానం కలుగుద్ది, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుద్ది. కొట్టి చెప్పండి గట్టిగా.